చైనా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే శక్తివంతమైన దేశంగా ఉండాలని తపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టే అసాధ్యమన్న వాటిని కూడా సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎవరి ఊహకందని విధంగా అందరిని ఆశ్చర్యపరిచేలా ఒక డ్యామ్ని నిర్మించింది. అదే త్రీ గోర్జెస్ డ్యామ్. డ్యామే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఈ డ్యామ్ వలన ప్రస్తుతానికి చైనీయులకు బాగానే ఉన్నా ఫ్యూచర్లో మాత్రం ఈ డ్యామ్ ప్రపంచ మానవాళికి ముప్పుగా మారొచ్చు. ఏంటి ఒక డ్యామ్ ప్రపంచ మానవాళిని ఎలా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నారా? ఇది మామూలు సాదాసీదా డ్యామ్ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం ఈ డ్యామ్ వలన భూమి తిరిగే వేగం ఇప్పటికే 0.06 మైక్రో సెకండ్ల వేగం తగ్గిపోయింది అంట. అంతేకాదు సూర్యుడి నుంచి భూమి 2 సెంటీమీటర్ల దూరం జరిగింది. ఫ్యూచర్లో ఈ డ్యామ్ కూలిపోతే గనక దాదాపు 24 దేశాలు నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎలా అంటారా? చెప్తాను. మరి ఈ డ్యామ్ ఇంత ప్రమాదకరమైనదని తెలిసి కూడా చైనీయులు ఎందుకు నిర్మించారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ యాంగ్జీ నది మీద కట్టారు. ఈ డ్యామ్ కట్టక ముందు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరదలు రావడం, ఆ నది క్రింద ఉండే నగరాలు కొట్టుకుపోవడమే కాదు చాలామంది చనిపోయేవారు కూడా. 1911లో ఇలా వరదలు రావడం వలన ఆస్తి నష్టంతో పాటు 1,00,000 మందికి పైగా చనిపోయారు. 1931లో మరోసారి వరదలు రావడంతో ఈసారి కూడా 4,00,000 పైగా చనిపోయారు. ఎందుకు ఈ నదిలో వరదలు వస్తే ఇంత నష్టం కలుగుతుంది అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోని అతి పెద్దదైన నదుల్లో 3వ అతిపెద్ద నది. దీని పొడవు దాదాపు 6,300 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందుకే ఇక్కడ వరదలు వస్తే అంత తీవ్రంగా ఉంటుంది. మరి ముందుగానే ఇక్కడ డ్యామ్ నిర్మించవచ్చు కదా అనుకుంటున్నారా? అది అంత తేలిక కాదు. అటుగా వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపి కట్టడం. దీనికి ఇంజనీర్ల నైపుణ్యత, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అప్పట్లో నిర్మించలేకపోయారు. 1950లో మావో జెడాంగ్ ఇక్కడ వరద బాధితుల కోసం డ్యామ్ నిర్మిద్దాం అని ఐడియాను తెచ్చాడు. కానీ ఎలా అనుకుంటూ ఆ ప్రాజెక్టు ముందుకు కదలకుండా సాగుతూ వచ్చింది. చివరికి 1990లో డిసైడ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంజనీర్లను పిలిపించారు. వారు 3 సంవత్సరాల పాటు కూర్చొని ప్లాన్ని డెవలప్ చేశారు. 1994లో పనిని మొదలుపెట్టి 2012లో పూర్తి చేశారు. ప్రవహిస్తున్న నీటిని దారి మరల్చి డ్యామ్ని నిర్మించారు. ఇదేమీ అంత తేలిక కాదు. చైనా వారి దేశ బ్యాంకులతోనే కాకుండా పక్క దేశాలతోనూ అప్పు చేసి మరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ డ్యామ్కి అయిన ఖర్చు దాదాపు ఇండియన్ రూపీ ప్రకారం అయితే 2.32 లక్షల కోట్లు. ఇక దీనికి వాడిన ఎక్విప్మెంట్ విషయానికి వస్తే 2,72,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వాడారు. ఈ కాంక్రీట్తో స్విట్జర్లాండ్ దేశం మొత్తాన్ని 2 అడుగులు కప్పేయచ్చు. 4,63,000 ఉక్కుని డ్యామ్ కోసం ఉపయోగించారు. ఇక ఈ డ్యామ్ నిర్మాణానికి 102,06,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి అవసరమైంది. ఖర్చుకి వెనకాడకుండా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కాబట్టే ఇప్పుడు ఇది ప్రపంచంలోని అతి పెద్ద డ్యామ్గా నిలిచింది. దీని ఎత్తు 574 అడుగులు, అంటే దాదాపు 50-60 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత అన్నమాట. ఇక దీని వెడల్పు 2.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఈ రిజర్వాయర్ కెపాసిటీ 39.3 బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే 10 ట్రిలియన్ల గ్యాలన్ల కంటే ఎక్కువ. ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. యాంగ్జీ నది చుట్టుపక్క నివసించే ప్రజలకు వరదల నుంచి కాపాడమే కాదు, చుట్టుప్రక్కల పల్లె ప్రాంతాల్లో భూమి సాగు చేసుకుని జీవించే వారికి కావాల్సినంత నీటిని కూడా అందిస్తుంది. ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందడంతో ఇక్కడికి టూరిస్టులు ప్రతి ఏటా 10 నుండి 20 లక్షల మంది దాకా వస్తుంటారు. చైనాకు టూరిస్టుల నుంచి వచ్చే ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. చైనా కేవలం ఈ డ్యామ్ని వరదలని కంట్రోల్ చేయడానికే కాకుండా పవర్ ప్లాంట్ని నిర్మించి అప్రాక్సిమేట్గా 22,500 మెగావాట్స్ విద్యుత్ని జనరేట్ చేస్తుంది. ఇది చైనా ప్రజలు ఉపయోగించే విద్యుత్లో 10% ఈ డ్యామ్ ద్వారానే లభిస్తుంది. దీన్ని వారి ప్రభుత్వం ఎంతో గౌరవంగా చెప్పుకుంటుంది. చైనాలో ప్రజలు 140 కోట్ల మంది దాకా ఉంటారు కాబట్టి ఇక్కడ విద్యుత్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. విద్యుత్ని జనరేట్ చేయడానికి ఎక్కువగా బొగ్గుని ఉపయోగిస్తాం. దానివలన పర్యావరణం కూడా కాలుష్యం అవుతుంది. ఇలాంటి డ్యామ్ల వలన బొగ్గు వినియోగించడం తగ్గుతుంది, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అని చెప్తారు. ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ వద్ద ఉన్న పవర్ ప్లాంట్ ప్రపంచంలోనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ పవర్ ప్లాంట్లో 34 జనరేటర్లు, 32 మెయిన్ జనరేటర్లు ఉన్నాయి. ఒక్కో జనరేటర్ నుంచి 700 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
2 ప్లాంట్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి. అవి ఒక్కోటి 50 మెగావాట్స్ విద్యుత్ని జనరేట్ చేస్తుంది. ఇలా మొత్తం 22,500 మెగావాట్స్ని విద్యుత్ క్రియేట్ చేస్తూ చైనా ప్రజలకు పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ షిప్స్ తిరగడానికి ప్రభుత్వం స్పెషల్ కేర్ తీసుకుంది. దానికోసం ప్రభుత్వం 5 షిప్ లాకర్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ షిప్ లాకర్స్ వలన షిప్స్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతుంటుంది. దీన్ని చూడటానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇంకో 10 సంవత్సరాలు ఇలానే కొనసాగితే చైనా ప్రభుత్వం ఈ డ్యామ్ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఈ డ్యామ్ నిర్మాణం కోసం చైనా ప్రభుత్వం 114 పట్టణాలను, 1680 గ్రామాలను నేలమట్టం చేసింది. 16 లక్షల మందికి పైగా అక్కడి నుంచి తరలించేసింది. కనీసం వారికి సరైన పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ 3 గోర్జెస్ డ్యామ్ వలన నష్టాలు కూడా లేకపోలేదు. ఇక్కడ 39.3 బిలియన్ క్యూబిక్ వాటర్ స్టోర్ అవ్వడం వలన ఆ ఒత్తిడి తట్టుకోలేక భూమి తిరిగే వేగం ఇప్పటికే 0.06 మైక్రో సెకండ్ల స్పీడ్ తగ్గిపోయింది. అంతేకాదు దీని వలన భూకంపాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ 3 గోర్జెస్ డ్యామ్ వలన భూమి సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం జరిగింది. ఇంకా మున్ముందు ఈ డ్యామ్ వలన ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. ఒకవేళ ఈ డ్యామ్ కన కొలాప్స్ అయిపోతే అక్కడ అప్పటి వరకు నిల్వ చేసిన నీళ్లు ఒక్కసారిగా ముందుకు వచ్చేస్తుంది. దీంతో 40 కోట్ల మంది దాకా చనిపోతారని అంచనా. ఈ డ్యామ్ కొలాప్స్ వలన 24 దేశాలు నష్టపోతాయి. మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ కూడా ముప్పు ఉంది. ఈ డ్యామ్ కూలిపోతే చైనాతో బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలు ఎగుమతులు దిగుమతులకు ఆటంకం కలుగుతుంది. చైనీస్ ఎగుమతులపై ఆధారపడిన దక్షిణ కొరియా, జర్మనీ మరియు ఆస్ట్రేలియా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదట ఇందులో సంభవించే వరదల వలన చైనాకు వెన్నెముకలో ఉన్న వుహాన్, నాన్జింగ్, షాంఘై నగరాలు ఈ వరదల్లో కొట్టుకుపోతాయి. మీడియా ఈ 3 గోర్జెస్ డ్యామ్ ప్రమాదంలో ఉందని వార్తలు ప్రచురిస్తే ప్రభుత్వం మాత్రం అవి అవాస్తవమని కొట్టిపడేస్తుంది. కానీ మీరు ఈ ఫోటోని అబ్జర్వ్ చేస్తే ఈ డ్యామ్ కట్టినప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఏది ఏమైనప్పటికీ ఇవేవి చైనా ప్రభుత్వానికి పట్టవు. చైనా అన్ని దేశాల కన్నా శక్తివంతమైన దేశంగా ఉండడానికి ఎంతకైనా తెగిస్తుంది. దానికోసం పర్యావరణ మార్పుని కూడా లెక్క చేయదు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.